ఆహారం అందరికీ అవసరమైన ప్రశ్న. యోగా చేయలేని వాళ్ళు కూడా ఆహారం గురించి విషయం తెలుసుకుందాం అనుకుంటారు. ఓకే, రోజు మొత్తం మీద మనం మన దైనందిన కార్యక్రమంలో నా వృత్తి ప్రకారం, నా కర్మల ప్రకారంగా ఎన్ని క్యాలరీస్ బర్న్ అవుతుందని తెలుసుకోవాలి. ఓకే, అఫ్ కోర్స్ మగవాళ్ళు అయితే 2400 క్యాలరీస్ కావాలి ఆహారం ఉంటుంది. ఆడవాళ్ళు అయితే 1800 క్యాలరీస్ కావాలని వైద్యశాస్త్ర నిపుణులు చెప్పారు. అయితే 2000 మనం క్యాలరీస్ వైజ్గా అమెరికా వాళ్ళు తీసుకుంటే ఫుడ్ తీసుకోవడం అక్కర్లా, ఆకలైనట్టుగా తీసుకొని సాత్విక ఆహారంలోనే మంచి ఆహారాన్ని మనం తీసుకుంటూ గుమ్మడికాయ కానీ లేకపోతే ఏమంటుందని నిమ్మకాయ తీసుకోండి, లేకపోతే ములక్కాయ తీసుకోండి, బలమైన ఆహార పదార్థాలు పప్పు దినుసులతో సహా అనేకం ఉన్నాయి శాకాహారంలో, అది తీసుకోవచ్చు. ఎప్పుడో బిర్యానీ అటువంటి సందర్భోచితంగా బయటికి వెళ్ళినప్పుడు తీసుకుంటే అలాంటి తప్పుడు ఆహార కింద లెక్క అది. దాంతోపాటు తప్పుడు నూనె కూడా దాంతో కలుస్తుంది కనుక ఉదయం పూట ఫంక్షన్కి వెళ్తే సాయంత్రానికి మన దేహానికి మనమే పరిష్కారం పెట్టుకున్నట్టుగా, అంటే పరిహారం పెట్టుకున్నట్టుగా మజ్జిగ మాత్రమే తాగాలి. తాగితే ఉదయం చేసిన తప్పుని సాయంత్రానికి శరీరం సర్దుబాటు చేసుకుంటుంది. కాబట్టి ఎక్కువ తిండి అనేది ఎక్కడొస్తుంది? నీ రుచిగా ఉంటేనే ఎక్కువ తినగలుగుతున్నావు. కాబట్టి రుచికి సంబంధించిన ఆహారం ఎప్పుడైతే ఎక్కువ తినాలి అనే నీకు ప్రేరేపణ వస్తుందో తెలియకుండానే ఒబెసిటీకి గురైపోతాం. దాంతోపాటుగా రక్తపోటు రానివ్వండి, తర్వాత ఇది కొలెస్ట్రాల్ రానివ్వండి, ఫ్యాట్ రానివ్వండి, ఎక్కువ ఫ్యాట్ మూలంగా రకరకాల ఇబ్బందులు అనేది మనకు వస్తాయి అన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. అందుకనే మనం జబ్బు పడిపోయి డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కానీ కార్పొరేట్ హాస్పిటల్లో కూడా న్యూట్రిషన్ స్పెషలిస్ట్ ఉంటాడు, కానీ ఆయన మనం లెక్క చేయం, ఆమె సలహాలు చూసి పాటించం. ఆ హాస్పిటల్లో ఉన్నంత వరకు వింటాం, బయటకు వచ్చిన తర్వాత మనకు కావాల్సింది మనం తింటాం. అదే పరిస్థితి న్యాచురోపతి హాస్పిటల్లో కూడా అంతే. శరీరాన్ని బరువుని చక్కగా నియంత్రించుకోగలగాలంటే ప్రకృతి ఆహార పద్ధతి, ప్రకృతి చికిత్సాలయం ఉత్తమమైంది. ఎక్కువ బరువు ఉన్నప్పుడు అది తగ్గిన తర్వాత తిరిగి అలాంటి బరువు తిరిగి రానియకుండా ఉండటం కోసం క్రమబద్ధంగా యోగ శిక్షణ చక్కగా చేసేటట్లయితే 20 నిమిషాలు 24 నిమిషాల్లోనూ అర్ధగంటలోనూ యోగాభ్యాసం చేసేటట్లయితే ఇంకోసారి బరువు పెరగకుండా బరువు నియంత్రించుకోవచ్చు. ఆ అవకాశం యోగ సాధనలో ఉంది. కాబట్టి డైట్ పర్టికులర్ కాదు, డైట్ అభ్యంతరకరమైనది కాదు, ఎవరి కోవలో వాళ్ళు తీసుకోవచ్చు అంటానికి తగ్గట్టు. కానీ వారానికి ఒక్కసారి మాత్రం ఒక్క పూట అయినా సరే ఉపవాసం ఉండాలి.